ముందుగా ఈ సమావేశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు వందనాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, ఏ రోజైతే కల్తీ లడ్డు పైన సిట్ అయితేనేమి మిగతావన్నీ బయటకు వచ్చినాయో వాటిపైన మేము చాలా నిబద్ధతతో చాలా కరెక్ట్గా చేశాము. లాస్ట్ 5 ఏళ్ళు పరిపాలన అని చెప్పేసి ఈ వైఎస్ఆర్ పార్టీ చెలరేగిపోతూ ఉంది. వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడు జగన్ రెడ్డికి ఒకటే మేము తెలియజేస్తున్నాం, అయ్యా మీ గత ప్రభుత్వంలో దాదాపు హిందూ దేవాలయాలపైన 200 పైచిలుకు దేవాలయాలపైన ధ్వంసం జరిగితే మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా కల్తీ లడ్డు జరిగిందని చెప్పేసి కల్తీ అక్కడ దర్శనానికి వచ్చినటువంటి భక్తులైతేనేమి ప్రతి ఒక్కరూ మా అధ్యక్షుని దగ్గర వాపోగా ఆయన అదే పనిగా దాని గురించి ప్రస్తావించి మన ఎన్డీడీబీ ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఉందో అది ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో కల్తీ కలిసిందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కల్తీ కలిసిందని చెప్తే మీరు ఏదేదో పవన్ కళ్యాణ్ గారి పైన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము ఒకటి తెలియజేస్తున్నాం, కల్తీ కలిసిన మాట వాస్తవమా కాదా అని అడుగుతున్నాం. మీరు కొవ్వును ఏదైతే జంతువుల కొవ్వును కలిపిండేది వాస్తవమా లేదని తెలియజేస్తున్నాం. సిట్టులు అయితేనేమి అదేవిధంగా ఎన్డీడీబీలు అయితేనేమి వచ్చే నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిశీలిస్తే ఖచ్చితంగా మీరు జంతువుల యొక్క కొవ్వును కలిపినారనే తేటతెల్లమవుతుంది. అది మీరు తెలుసుకోకుండా మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మా అధ్యక్షునిపై మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, గతంలో అంతర్వేదిలో రథాన్ని తగలబెడితే మీరేం చేశారు? ఆ రోజు ఏదో అల్లరి మూకలు చేశాయి అని చెప్పారు. అదేవిధంగా శ్రీరాముని తల నరుకుతే ఏదో ఆకతాయి వాళ్ళు చేశారు అని చెప్పి సరిపుచ్చుకున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్టు? మీరు హిందూ దేవాలయం అంటే మీకు చిత్తశుద్ధి లేదా? హిందూ దేవాలయం పైన మీకు భక్తి శ్రద్ధ లేవా? దేవుడు అంటే భయం లేదా? ఎందుకు మీరు అంతగా మీ పరిపాలన ఆ విధంగా చేశారు? దీన్ని బట్టి చూస్తే హిందూ దేవాలయాలన్నా కానీ హిందువులపైన కానీ చాలా చులకన భావన ఉందని గత ప్రభుత్వంలో తెలుస్తోంది. అదే మా అధ్యక్షుడు అదే విషయం తెలియజేశారు, మీరు చేసిన తప్పును ఒప్పుకోండి అని. అది ఒప్పుకోకపోగా మా అధ్యక్షునిపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారే. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు శవాలు పడితే నువ్వు బయటికి రావు. అటువంటి వాడివి నిన్నటికి మొన్న ఇన్ని రోజులు బయటికి రాండి అంబటి రాంబాబు పైన దాడి జరిగిందని చెప్పేసి ఓ అని వెళ్ళిపోయావే. మరి ఇన్ని రోజులు ఎందుకు బయట రాలేకపోయినావు? నువ్వు గత ప్రభుత్వంలో నువ్వు ఎందుకు రాలేకపోయినావు? అదేవిధంగా హిందూ దేవాలయపైన దాడులు జరిగినప్పుడు ఎందుకు రాలేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా తగిన మూల్యం దీనికి చెల్లించుకోవాలి. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగినటువంటి ఘోర తప్పిదం ఏదైతే ఉందో దానికి మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. 7 కొండల సాక్షిగా చెప్తున్నాం, వెంకటేశ్వర స్వామి జోలికి పోయిన వాళ్ళు ఎవరైనా సరే పుట్టగతులు లేకుండా పోయిన వాళ్ళు గత చరిత్రలో చాలా మంది ఉన్నారు. కావాలంటే గతాన్ని నువ్వు తవ్వుకో ఒకసారి. వెంకటేశ్వర స్వామి కొండపైన జరిగిన అవినీతిలో ఎవరెవరికి పాల్పంచుకున్నారో వాళ్ళు ఎవరే కానీ పుట్టగతులు లేకుండా ఈరోజు భూమి మీద నూకలు కూడా చెల్లిపోయినాయి. మీరు గతంలో మర్చిపోయారా? మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం, మేము ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉన్నాము. ఏదైతే మీరు కల్తీ కలిపారో దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా హిందూ దేవాలయాల గురించి హిందూ సంరక్షణ కోసం ఖచ్చితంగా జనసేన పార్టీ ముందుకుంటుంది. అదేవిధంగా హిందూ దేవాలయాలను కాపాడుకునే దాంట్లో ఖచ్చితంగా మా బాధ్యత కూడా ఉంటుంది మేము తెలియజేసుకుంటూ, ఇంకొకసారి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిపై ఏవైనా మాట్లాడితే ఖచ్చితంగా మీ నాలుకలు కోయి వస్తుందని తెలియజేసుకుంటున్నాం. ఇచ్చినందుకు మీడియా మిత్రులకు ధన్యవాదములు.